నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం. తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించలేం. ప్రజలు స్పందించే తీరు చాలా వేగంగా ఉంటుంది. అణచివేతపై పోరుబాట సాగించిన సకల జనులు రాజకీయంగా చైతన్యవంతులు. మంచేదో చెడేదో ఇట్టే తెలుసుకుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించడంలో ఆ స్పీడ్ దేశంలో మరెక్కడా ఉండదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. తెలంగాణలో ఇప్పుడు కొత్త సమస్య రాజకీయంగా కాకరేపుతోంది. ఇష్యూ పాతదే అయినా సందర్భం కొత్తగా రాజకీయాలను మెలిపెడుతోంది. కంచగచ్చిబౌలి భూముల అంశం ఇప్పుడు రాజకీయాలను మెలిపెట్టేస్తోంది. భూములు అమ్మడం కోసం ఏమైనా చేస్తారా అంటూ విపక్షాలు గర్జిస్తుంటే, మీరు చేస్తే సక్రమం, మేం చేస్తే అక్రమం అంటూ అధికార పార్టీ కారాలు మిరియాలు నూరుతోంది. తెలంగాణ అంతటా భూములు అమ్మేసుకున్న మీరా మాకు నీతులు చెప్పేదంటూ బీఆర్ఎస్ పై సర్కార్ అంతెత్తున లేస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతల వ్యాఖ్యలతో మొత్తం వ్యవహారం రసకందాయంలో పడింది. దీంతో కంచగచ్చిబౌలి వివాదంపై ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు. కంచగచ్చిబౌలి భూములపై వివాదాలు లేవన్నారు మంత్రి. భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పుందన్న ఆయన ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఎలాంటి రుణాలు తీసుకోలేదన్నారు. సెబీ, ఆర్బీఐ నిబంధనల ప్రకారమే బాండ్స్ రైజ్ చేశామన్నారు. బాండ్స్ మాత్రమే ఐసీఐసీలో జమ చేశామన్న ఆయన వచ్చిన నిధులను రైతు సంక్షేమానికి ఉపయోగించామన్నారు. బాండ్స్ ద్వారా టీజీఐఐసీకి 8,476 కోట్లు వచ్చాయన్నారు. ప్రభుత్వం ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, హెచ్సీయూ భూముల వ్యవహారంలో నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉన్న భూమిపై ప్రభుత్వం పోరాడి సంపదను ప్రజలకు దక్కేలా చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు. అది హెచ్సీయూ ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని. ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికి కూడా తెలుసు. ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి, దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటిస్ట్ గానీ, యానిమల్ లవర్ గానీ వారిని ప్రభావితం చేయాలి, వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం. వారు తప్ప అంటలేను. ఈ రోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తా ఉన్నారు, ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు. అది హెచ్సీయూ ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని. ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికి కూడా తెలుసు. ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి, దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటిస్ట్ గానీ, యానిమల్ లవర్ గానీ వారిని ప్రభావితం చేయాలి, వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం. వారు తప్ప అంటలేను. ఈ రోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తా ఉన్నారు, ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం. ఈ మొత్తం వ్యవహారంపై ఒక్కసారిగా కేటీఆర్ వ్యాఖ్యలతో హెచ్సీయూ భూముల వ్యవహారం రచ్చరచ్చైంది. 400 ఎకరాల అటవీ భూమిని ఎలా అమ్ముతారంటూ కేటీఆర్ 10,000 కోట్ల లెక్క వివరించారు. స్కామ్ వెనుక ప్రభుత్వ పెద్దలున్నారన్నారు. కంచగచ్చిబౌలిలో పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు కేటీఆర్. మోసం, విధ్వంసం దృష్టి మళ్లించడం కాంగ్రెస్ విధానమని ఓ బీజేపీ ఎంపీ సహకారంతో స్కామ్ కి తెరలేపారన్నారు. ఇది ఒక నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ, విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల. దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే, దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. ఈ భూమి ఏదైతే ఉన్నదో, ఈ 400 ఎకరాల అడవి భూమి, సుప్రీంకోర్టు 1996లోనే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పిచ్చింది. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. మీకు ఎఫ్ఆర్బిఎం ను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్ గా స్కీమ్. ఇది ఒక నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ.
అయితే కన్సల్టెన్సీ అన్నది పెద్ద పెద్ద వ్యవహారాల్లో పనిచేస్తోందని, అలాంటివేమీ లేకుండా నాటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయా అంటూ ఫైర్ అయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వేలాది ఎకరాల భూమిని విక్రయించి ఇప్పుడు నీతులు చెప్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూమిని తమ వారికి కట్టబెట్టిందన్నారు. కంచగచ్చిబౌలి భూముల గురించి గత 10 ఏళ్లలో ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. నేను కేటీఆర్ గారిని తెలంగాణ ప్రజల తరఫున ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు 10 ఏళ్ల కాలంలో మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి బంగారం లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు అప్పనంగా అమ్మేశారు, ఎన్ని వేల ఎకరాలని మీ అనుయులకి కట్టబెట్టారు, ఎన్ని వేల ఎకరాలని డిఫారెస్ట్ చేశారు, కొండలు కరిగిపోయే రకంగా పనులు జరుగుతా ఉన్నాయి. మీరు అప్పనంగా భూ విధ్వంసం చేసి విచ్చలవిడిగా హైదరాబాద్ ఉన్న భూముల్ని మాయాజాలం చేసి అమ్మినటువంటి రోజులు ఇంకా ప్రజలు మర్చిపోలే. హైదరాబాద్ ఒక్క చోటనే 10,000 పైచూరుకు ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా అమ్మేసినటువంటి నీవు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతా ఉన్నావు. నేను కేటీఆర్ గారిని తెలంగాణ ప్రజల తరఫున ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇక మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ ఉన్నట్టు ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. ఇదే తరహాలో వ్యాఖ్యానించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నాడు బీఆర్ఎస్ నేతలు ధరణితో భూములు మింగేశారని, కేటీఆర్, కవిత హెచ్సియు భూములపై మాట్లాడే అర్హత లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మంత్రులందరూ కాంపిటీషన్ మీద దోసుకుంటున్నారు. ఈ హైకమాండ్ నేను మార్చాలని చూస్తున్నది, కానీ మార్చితే ఎవడు లేడు. అందరు అన్ఫిటే. ఒకడు ఫిట్ ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు. ఎక్కువ తక్కువ మచ్చలు లేకుండా మంచి పేరు ఉన్నాడు శ్రీధర్ బాబు ఒకడే ఉన్నాడు. కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ కోర్సు వేయాలి. ఆయన సిసిపియు ఆయనకు రాదు పాపం. ఆ సిసిపియు కోర్సు అది రాకుండానేమో ఎలిజిబిలిటీ ఉండదు ఆ కాంగ్రెస్ పార్టీలో. మంత్రులందరూ కాంపిటీషన్ మీద దోసుకుంటున్నారు. ఈ హైకమాండ్ నేను మార్చాలని చూస్తున్నది, కానీ మార్చితే ఎవడు లేడు. అందరు అన్ఫిటే. టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పిన సర్కార్ ఇప్పుడు మాట మార్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నేడు ఐసీఐసీఐ బ్యాంకులో మేము తనఖా పెట్టుకోలేదని ఎలా చెప్తారని ప్రశ్నించారు. 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూమి వ్యవహారంలో అసలేం జరిగిందో, చీకటి కోణం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. మొత్తంగా కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అంతా నిబంధనల ప్రకారమే చేశామని ప్రభుత్వం చెప్తుంటే విపక్షాలు మాత్రం పచ్చని భూములను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మండిపడుతున్నాయి. ఇక ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీ పాత్ర ఉందన్నట్టుగా కేటీఆర్ ఆరోపించడం, ఎవరో చెప్పాలని బీజేపీ అగ్రనేతలు ప్రశ్నించడం మొత్తం వ్యవహారం మరో మలుపు తీసుకునేలా చేసింది. హెచ్సియు భూముల వివాదం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన అంశంగా మారింది. ఈ వివాదము ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతల ఆరోపణలతో మరింత రాజుకుంటోంది. సో ఈ రోజు ఇదే అంశంపైన మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు అండ్ అనలిస్ట్ అంది సత్యం గారు జాయిన్ అయ్యారు జూమ్లో. అలాగే స్టూడియోలో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచార్య గారు. నమస్కారం అండి అందరికీ. మేడం నమస్కారం అందరికి, ప్యానెల్లో మీకు, తర్వాత పెద్దవాళ్ళందరికీ, ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారం మేడం. థ్యాంక్ యూ అండి. సో కైలాష్ నేత గారు, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి నిజంగా ఉంటే ఈ హెచ్సియు భూములు 400 ఎకరాల భూములు కాకుండా ఏదైతే 14,000 ఎకరాలు మీరు ఆల్రెడీ ఇప్పుడు చేపట్టారో, అంటే వాటిని సమీకరించుకున్నారో ఫార్మాసిటీ కోసము, అక్కడ ఎందుకు మీరు ఈ డెవలప్మెంట్ అనేది అటువైపు ఎందుకు మళ్లించరు? ఎందుకు ఈ హెచ్సియు 400 ఎకరాల మీదనే ఇంత పట్టుపట్టారు అనేది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అడుగుతున్నటువంటి ప్రశ్న. మేడం, ఇక్కడ వివాదం అనేది హెచ్సియుకు, రాష్ట్ర ప్రభుత్వానికో లేదా మరొక దాంట్లో లేదు. ఎందుకని చెప్తున్నా అంటే, ఇది కావాలని రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాం. ఈ తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోయింది.
అది కంచెగచ్చి భూములు మేడం. 100% సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా సీరియస్ గా కొట్లాడి ఆ భూములన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించడం విజయం సాధించినాము. రెండో విషయం, గతంలో కూడా బీఆర్ఎస్ సుమారు 100 ఎకరాలు మై హోమ్ సంస్థ కూడా కేటాయించింది, ఆకాశ ఆర్మాలు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. అంటే ఏంటిది? ఇది రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి భూములు, దీంట్లో ఇల్లు అనుమానం ఏం లేదు. కానీ ఇవాళ కావాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రగా ఈనాడు మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ మరి తమ ప్రభుత్వ కాలంలో ఏమేం చేసిండ్రు, ఎందుకు 1000 కోట్ల రూపాయలు సమీకరించుకున్నారు, మరి ప్రభుత్వము మరి ఒక తొక్కుడు అమ్మితేనే 1000 కోట్లు వచ్చినాయని చెప్పి, తర్వాత తెలంగాణ యొక్క సాధికారతకు, తెలంగాణ యొక్క ఆత్మగౌరవకు ప్రతీక భూములు అమ్మడం, మేము అమ్ముతామండి, ముమ్మాటికి అమ్ముతామని ఆనాటి ముఖ్యమంత్రి గారు నిండు సభలో చెప్పిన సంగతిని కూడా నేను గుర్తుకు చేస్తున్నా. రెండో విషయము, సుప్రీంకోర్టులో క్లియర్ గా వాద్యం పడిన తర్వాత వాద్యాన్ని ఓడించి రాష్ట్ర ప్రభుత్వము తమ టీజీఐఎస్కి అప్పచెప్పింది. ఆ టీజీఐఎస్ఎస్ ఏదైతే సర్వేలు ఎవరైతే ఎంఆర్ఓలు, తహసీల్దారులు, కన్సల్టెంట్లు కాలంలో వాళ్ళందరినీ సమక్షంలో అద్దులు పాతిన తర్వాతనే దీన్ని ముందుకు పోవడం జరిగింది. ఇది కావాలని దురదృష్టకరమైన విషయం ఏంటంటే, తమ 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తాము, రాష్ట్రాన్ని అప్పన్నంగా తమకు సంబంధించినటువంటి మంది మాగదులకు, మరి పప్పు బెల్లాలకు, పుట్నాలకు రాష్ట్ర ప్రభుత్వాల భూములను అప్పచెప్తాము, FTL భూములని అప్పచెప్తాము, చెరలని కబ్జా పట్టొచ్చు, అసైన్డ్ భూములని అడ్డగోలుకి చేయొచ్చు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వము వేలాది మందికి, లక్షలాది మందికి ఒక సాఫ్ట్వేర్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసమో దాన్ని వివిధ రకాల్లో వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, మరి ఇవాళ మీరు బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి మీ కాలంలో మీరు చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలను కనుక తీసుకొని మనం ఇవాళ విచారణ జరిపితే ఉరిశిక్ష పడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అందుకే మిమ్మల్ని ఓడించారు, మాకు ఒక అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు మేము దాంట్లో మీకు ఒక క్లియర్ గా చెప్తున్నాం, HC అనే భూమి లేదండి, ఇది 100% రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాన్ని క్లియర్ గా సుప్రీంకోర్టులో వాళ్ళు పిల్లేసారు, ఆ పిల్లిని ఓడించినాం. కానీ ఎందుకంటే ఆ బిల్లి రావంటే ఏంటంటే మళ్ళీ 3వ బీఆర్ఎస్ వస్తుంది, వాటిని అపనంగా కొట్టేయచ్చు అని చెప్పేసి వాళ్ళు స్లో చేసిరు. కానీ మా ప్రభుత్వం స్పీడప్ అయిన తర్వాత, దాంట్లో ఇంప్లీడ్ అయిన తర్వాత వాద్యం పడకుండా పిల్లిని కొట్టేపించి ఇమీడియట్ గా దాని హద్దులను మొత్తం నిర్ణయించుకొని టీజీఎస్కి అప్పచెప్తే, తద్వారా ICICI ఏదైతే బ్యాంకు ద్వారా ఆ బ్యాంకులలో మేము ఏదైతే దాన్ని పెట్టేసేసి తద్వారా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బులు సమీకరించుకున్నామో, దీంట్లో కూడా మరి జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఏదైతే మరి IBBA అనేటువంటి సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్, అది ఏం తేల్చిందంటే 20,563 కోట్ల రూపాయలు అని చెప్పారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతుండు, లేదు 5,200 కోట్ల రూపాయలు విలువైంది, ఇది కావాలని చెప్పేసి దొంగ వాల్యుయేషన్ సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం అపరంగా బ్యాంకులను కూడా మోసం చేసి డబ్బులు కొట్టేయాలని చెప్పేసి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందా మేడం? ఒక ప్రభుత్వం కదా ఇది, వ్యక్తుల సంస్థ కాదు, వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థలు చేస్తాయి. కానీ RBI నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెట్టాలంటే నమ్మకంగా ఉన్నటువంటి సర్టిఫైడ్ చేసినటువంటి సంస్థల ద్వారా మాత్రమే చేస్తాయి. కానీ నిజమే కేటీఆర్ చెప్పినటువంటి వాదనలో ఈ వాస్తవం ఉంది. ఆనాడు చేసినప్పుడు 5,200 కోట్ల రూపాయలు విలువ వచ్చింది. ఎందుకు వచ్చింది? అది వాళ్ళ జేబు సంస్థలు వాళ్ళకు అప్పనంగా దోచిపెట్టడానికి కుట్రపూరితంగా దొంగ సంస్థలతో సర్వే చేయించి 5,200 కోట్ల రూపాయలు విలువను చేసి 500 కోట్ల రూపాయలు బిల్లు ద్వారా దొంగతనం చేసి డబ్బులు జేబులు వేసుకోవడం జరిగినటువంటి కుట్ర. దాన్ని వాళ్ళ జీర్ణించుకోలేనటువంటి కేటీఆర్ యొక్క మంది మాగదుల యొక్క దుష్ప్రచారాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. మీ ముందు 2 విషయాలు చెప్తా. ఇది 20,563 అని చెప్పేసి సర్టిఫైడ్ చేసినటువంటి సంస్థలు, ఇది జాతీయంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన RBI అనుబంధంగా పనిచేసేటువంటి సంస్థలు మాత్రమే చెప్పినాయి. ఇందులో మీకు 9,905.28 విలువైనటువంటి బాండ్ల జారీకి తెలంగాణ ప్రభుత్వం RBIకి అనుకూలంగా డైరెక్ట్ డిబేట్ ఆదేశాన్ని ఇచ్చినప్పుడు RBI ఆ ఆదేశాన్ని సరిగ్గా ధృవీకరించడం ద్వారా దాంట్లో 37 సంస్థలు మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన డివిడెంట్లని ఇవన్నీ కొనుగోలు చేసిందో అట్లనే వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకులను గాని ప్రభుత్వం మరి మరో రకంగా గాని మోసం చేయలేదు. రైట్ కైలాష్ గారు, మళ్ళీ మాట్లాడతాను. సో దత్తాత్రేయ గారు, మొత్తానికి బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో విచ్చలవిడిగా 1000 ఎకరాలు దారాదత్తం చేసి ఇప్పుడు ఇదే HCUలో అదే సర్వే నెంబర్ 25లో 50 ఎకరాలకు అక్కడ మై హోమ్ సంస్థకు కట్టబెట్టి అక్కడ ఒక భూ సెటిల్మెంట్ ఏదో చేసి దాని ద్వారా మళ్ళీ తర్వాత మై హోమ్ వాళ్ళకి బదలాయించారు అనేది కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ. ఇది ఎంతవరకు వాస్తవం? నేనేమంటున్నానంటే మేడం, ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు,
వాళ్ళ యాజమాన్యం కానీ లేకపోతే వాళ్ళ వర్గాలు కానీ ఎవరైనా కూడా ఆధారాలతో సహా బయట పెట్టేటువంటి ధైర్యం ఉంటే చేయమని చెప్తాం. నిజంగానే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలాంటి తప్పిదాలు ఏదైనా జరిగి ఉంటే బయటకు తీయమని చెప్తున్నాం కదా బేషరతుగా. మాకేమి భయమేం లేదు. మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం 2014లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి ఒప్పందాలపైన పూర్తి స్థాయిలో మేము కొట్లాడుతూనే వచ్చాం. మేము కాదనట్లేదు. ఇది 2003లో చంద్రబాబు నాయుడు బిల్లీరావు అనేటువంటి వ్యక్తికి ప్రభుత్వ భూమి ఏదైతే ఉస్మానియా HCU భూమిని దారాదత్తంగా అప్పచెప్పినప్పుడు జరిగినటువంటి ఒక పంచనామా పత్రాన్ని, దాన్ని ఏమంటారంటే మేడం, యాక్చువల్ గా పూర్తి స్థాయిలో అఫీషియల్ గా ల్యాండ్ కన్వర్షన్ జరగలేదు. ఆ దాంట్లో చాలా స్పష్టంగా పొందుపరిచింది. ఏమని, ఒకవేళ ప్రభుత్వానికి కాంపెన్సేషన్ గా వేరే దగ్గర ల్యాండ్ ఇవ్వకపోతే ఈ భూమిని తిరిగి మేము మళ్ళీ HCU పరిధిలోనే ఉంచుతామని చెప్పారు. దానిపైన కేసుకి వెళ్ళినటువంటి బిల్లీరావు 2003 నుంచి చంద్రబాబు నాయుడు అధికారం పోయిన తర్వాత 2004లో వైఎస్ఆర్ గారు కేసు వేసింది. రాష్ట్రం విడిపోయింది 2014లో. 2014 నుంచి 2024 వరకు దాదాపుగా 23 ఎండింగ్ వరకు మేము కాదు దాని మీద కొట్లాడింది. 24 ఇది ఎప్పుడు తీర్పు వచ్చింది? 24 మార్చి 2024 మార్చి 24 నాడు జడ్జిమెంట్ వచ్చింది. అయితే దత్తాత్రేయ 2006లో వైఎస్ఆర్ ఈ కేటాయింపులని రద్దు చేస్తూ ఆయన భూమిని ఈ గవర్నమెంట్ యూత్ టూరిజం కల్చరల్ విభాగానికి ఆయన కేటాయించేశారు. అప్పుడు 2006లో స్పోర్ట్స్ అండ్ యూత్ అథారిటీకి కన్వర్ట్ చేసినప్పటికి కూడా అఫీషియల్ గా కన్వర్షన్ జరగలేదు. అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి పోరాటం జరిగింది. అప్పుడు కూడా పోరాడింది బీఆర్ఎస్ పార్టీని. రెండో అంశం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్యానెల్లో ఉన్న మిత్రులకైనా మీ ప్రేక్షకులకైనా మనకైనా అవసరం కావాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జనవరి 2, 2025న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిషేధిత జాబితా నుంచి విడుదల చేసిన తర్వాత ఇమీడియట్ గా ఒక మధ్యవర్తిత్వం చేయాల్సినటువంటి వ్యక్తులు అవసరమైంది. వాళ్ళకు బ్యాంకులతో, ఆర్బీఐతో, FRBM లిమిట్స్ తో సంబంధాలు లేకుండా ఉటావుటిన మాకు ఒక 10,000 కోట్ల లోన్లు ఇచ్చే సంస్థ మాకు కావాలన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి ఎంపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక సంస్థ, దాని పేరు TIA ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థతో లోపాయికారిగా జరిగినటువంటి ఒప్పందం వల్ల ఈ ఒప్పందం చేసి ఏ బ్యాంకుతో లోన్ తీసుకున్నారు? 10,000 కోట్ల లోన్లకు ఒప్పందం కుదిరింది. ICICI బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు. ICICI బ్యాంక్ ఎన్ని కోట్లు ఇస్తా అని చెప్పింది? 10,000 కోట్లు ఇస్తా అని చెప్పింది. ఈ మధ్యవర్తిత్వం చేసినందుకు ఆ సంస్థకు లాభంగా లేకపోతే సాయం చేసినందుకు సహకారంగా దాదాపు 169 కోట్ల డబ్బులు లంచంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ TGIIC అనేటువంటిది బైకాన్ ట్రస్ట్ మధ్య జరిగిన డిసెంబర్ 2004 డిసెంబర్ 6న టైటిల్ డీడ్ అనేటువంటి ఒప్పందం జరిగింది. దీని వెనకాల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ భూములు యూనివర్సిటీ భూములే కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు మేము యూనివర్సిటీ రిజిస్ట్రార్ తో మాట్లాడినాం, సర్వే చేయించినాం అన్నాడు ఒకటి. రెండోది, టుమోటోగా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఎందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కు పంపింది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గమైనటువంటి చర్యకు ఖండించింది. రెండోది, వాల్టా చట్టం, అటవీ చట్టం, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించిందా లేదా, వీటన్నింటికి ఈ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చీకటి ఒప్పందమే జరగకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 10,000 కోట్లకు అక్రమంగా అప్పనంగా ఈ 10,000 కోట్ల కోసం 400 ఎకరాలను తాకట్టు పెట్టడానికి ప్రభుత్వమే కాపలాదారుగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇవాళ మధ్యవర్తిత్వం చేసి భూములన్నీ దారాదత్తం చేయాలనేటువంటి ప్రయత్నాన్ని మేము బట్టబయలు చేసినాం. మీరు అంటా ఉన్నారు, ఇంతకుముందు కైలాష్ నేత గారు అంటా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం, ఇప్పటి రాజ్ న్యూస్ సాక్షిగా చెప్తా ఉన్నాం, మా ప్రభుత్వంలో జరిగిన ఏ ఒప్పందాలనైనా మీరు ఆధారాలతో బయట పెట్టి ప్రజల ముందు పెట్టండి, ప్రజలే నిర్ణయిస్తారు మేము తప్పు చేసినామా ఒప్పు చేసినామా. ఇవాళ మీరు చేసిన తప్పు కాబట్టి లఘుచర్ల విషయంలో యూటర్న్ తీసుకున్నారు, హైడ్రా విషయంలో హైకోర్టు మొట్టికాయలేసింది, ఇవాళ సుప్రీంకోర్టు మిమ్మల్ని HC విషయంలో ముద్దాయిగా నిలబెట్టింది ప్రజల ముందర. మీరు ముమ్మాటికి తెలంగాణ ప్రజల భూముల మీద రేవంత్ రెడ్డి గారి కన్ను మామూలుగా లేదు. 40,000 ఎకరాలట ఫ్యూచర్ సిటీ పేరు మీద దండుకోవాలని చూస్తా ఉన్నాడు. ఎవరికి కావాలండి ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. ఉన్న సిటీని కూల్ చేసి ఫ్యూచర్ సిటీ పెడతాడు. ఫ్యూచర్ సిటీ ఉన్న సిటీని కాపాడండి ఫస్ట్. రైట్, ఓకే దిలీప్ గారు. సో బీజేపీ ఎంపీ అనుబంధ సంస్థ
ఏది ఆ ఎంపీ ఎవరు అని మీరు కూడా అడుగుతా ఉన్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికే బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే ఈ హెచ్సియు భూముల విషయానికి వస్తే శ్రీధర్ బాబు చాలా క్లియర్ కట్గా ఏం జరిగింది అనేది దీంట్లో ఇచ్చారు. అంటే భూమి ప్రభుత్వాందే అని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మేము ఎటువంటి రుణాలు తీసుకోలేదు, లోన్ లేదు అని చెప్పేసి అంటున్నారు. సెబీ ఆర్బీఐ నిబంధనల ప్రకారమే బాండ్స్ రైజ్ చేశాము, ఆ బాండ్స్ వాల్యూ ఇది, దీన్ని మేము దీనికి ఖర్చు పెట్టామని అంటున్నారు. దీంట్లో మీకు ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటి? అందరికీ నమస్కారం, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, జై శ్రీరామ్ అండి. మిత్రులు రెండు అంశాలు చెప్పారు. కాంగ్రెస్ మిత్రులు ఒక అంశం చెప్పినారు, బీఆర్ఎస్ మిత్రులు ఒక అంశం చెప్పారు. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఏంటంటే, ప్రాథమికంగా తెలియాల్సిన అంశం ఏంటంటే అసలు హెచ్సియుకు భూములు కేటాయించినరా, ప్రభుత్వం తరఫున కేటాయించలేదా? కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి సారథ్యంలో కేటాయించిన భూములు ఎన్ని? 23,324 ఎకరాలు, 2,324 ఎకరాలు, 23-24 మీకు క్యాచీగా ఉంటుందని చెప్తా ఉన్నాం. 23-24 అనేది గుర్తుపెట్టుకోవాలి కైలాష్ నేత గారు. 2,324 ఎకరాలు ఇందిరాగాంధీ గారు కేటాయించిన భూములు ఎస్సీయుకు, అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన భూములు. మీరు ఈరోజు ఘనంగా గొప్పగా చెప్తున్న ఇందిరమ్మ పాలన అని చెప్తున్నారు. మరి ఇందిరమ్మ కేటాయించిన భూముల పైన మీకు ఆ మమకారం ఎందుకు వచ్చింది? ఆ భూములను సరే ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం అన్యాక్రాంతం చేయడం కోసం కూర్చున్నది. మేము అడ్డం పడ్డము, సుప్రీంకోర్టులో పోరాటం చేసినాము, చెమట చిందించినాము, రక్తం దార పోసినాము, మేము తెచ్చినాము అని చెప్తున్నారు కదా. మరి చేయండి. మేము అడుగుతున్నది ఏంది? విద్యార్థులు అడుగుతున్నది ఏంది? మీరు ఒక విద్యార్థి నేతగా చెప్పండి. విద్యార్థులు ఏం అడుగుతున్నారు? మాకు వేయండి అని చెప్తా ఉన్నారు. మీరు ప్రభుత్వము కేటాయించిన భూములని ఎస్యూ పేరు మీద అప్పటి ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ చేయని కారణంగా అవి ప్రభుత్వ రికార్డులో, ఆ రికార్డుల లోపల ప్రభుత్వ భూమి అని ఉంది. ఇప్పుడు మీకు తెలిసి వచ్చింది కదా, ఆ భూమి కేటాయించిన భూమి ఎస్సీయూ కోసం కేటాయించడం 2,324 ఎకరాలు అని చెప్పి ఎందుకు వారికి ఇస్తలేరు? వారెందుకు? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ విధంగా మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదనుకుంటే ఇంకొక రకమైన వ్యాపారం టీజీఐఏసీ ద్వారా వేలం వేస్తారు. వీళ్ళు కూడా అంతకుముందు నియోపాలిస్లో ఏ విధంగా జరిగిందో వేలం పడ్డలు అప్పుడు 100 కోట్లు అని చెప్పి ఇప్పుడు 200 కోట్లకు మేము పెంచినామని చెప్తారు. ఆ విధంగా దండుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు చిత్తశుద్ధి లేదు. ఇందిరమ్మ మీద చిత్తశుద్ధి లేదు, ఇందిరమ్మ పాలన మీద చిత్తశుద్ధి లేదు, విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేదు అనే అంశం ఇక్కడ తేటతెల్లమైంది. రెండో అంశం బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, వారు ప్రభుత్వంలో ఉన్నారు, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఎందుకు ఈ కేటాయించిన భూములు ప్రభుత్వ భూములు అని చెప్పి తెలిసింది కదా, తెలిసిన తర్వాత మీరు ఎందుకు అఫిడవిట్ చేయలేదు? ఎస్సీయూకి కేటాయించిన భూములు ఇవి అని చెప్పి ఎందుకు అఫిడవిట్ చేయలేదు? సుప్రీంకోర్టులో ఎందుకు పోరాడలేదు? బిల్లిరావు ఎందుకు తీసుకొని వచ్చారు? మేము ఏమంటున్నామనంటే, మీరు ఇంకొక దారుణమైన విషయం, ప్రజలకు తెలియాల్సిన విషయము, మీ దృష్టిలో ఉంటది అది, కానీ కప్పిపుచ్చడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఘనత వహించిన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? 123 ఎకరాలు ఎట్లా కేటాయించింది? టీఎన్జిఓస్కి ఎందుకు కేటాయించింది? ఎందుకు ఈ సన్నాయి నొక్కులు నొక్కుతారు? మీరు ముసలి కన్నీరు కార్చకండి. ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున, లేదనుకుంటే విద్యార్థుల తరపున మేము గొంతెత్తుతున్నామని చెప్పి బూటకపు సిద్ధాంతాలను ముందుకు తీసుకొని రాకండి. ఎందుకు మీకు 24 గంటల లోపల, 48 గంటల లోపల చెప్తా అని చెప్పింది కదా, సవాల్ చేసింది కదా, బీజేపీ ఎంపీ ఉన్నాడు ఒక అనుబంధంగా అని చెప్పి. ఎందుకు మీకు దమ్ము లేకపోయింది? 45 గంటలు అయిపోలేదా? మళ్ళీ ఈ రోజు కూడా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండు కదా, పేరెందుకు చెప్పలేకపోతున్నాడు? దమ్మున్న నాయకుడు ఎందుకు? ఇదో దారి మళ్లించడం కోసం, ఇష్యూ పై నుంచి దారి మళ్లించడం కోసం, మీరు చేసిన తప్పుల పై నుంచి దృష్టి మరల్చడం కోసం, ఇంకొకరి మీద నెట్టి మీరు పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు ఈ భూముల పైన. అయితే ఆ భూములు మాకు దక్కాలి, మా ద్వారా అమ్మాలి, మాకు కమిషన్లు రావాలని మీరు కోరుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అమ్ముతుంది, ఈ ప్రభుత్వానికి కమిషన్లు వస్తున్నాయి, వీళ్ళు బాగుపడతా ఉన్నారు అని చెప్పి అక్కసు వస్తుంది. ఈ ప్రభుత్వం అమ్మాలి, ఆ ప్రభుత్వం అమ్మాలి అని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ భూములు ఎస్సీయూకు, నిజంగా ఎస్సీయూకు కేటాయించిన భూములు, ఈ భూములను ఎస్సీయూకే దారదత్తం చేద్దాము, వాళ్ళకే కట్టబెడదామని చెప్పి ఒక నిజాయితీ కలిగిన ఒక సంకల్పం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇతరుల పైన నెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు బాండ్లు వేలం ఏ విధంగా వేస్తారండి? బాండ్లు వేలం వేసి తెచ్చినాం మేము 10,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఇంత బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏం చెప్పింది శ్రీధర్ బాబు గారు? నేను ఎక్కడ కూడా బాండ్లు లేదు, ఏం లేదు, ఐసీఐసీ లేదు, ఏది లేదని చెప్పారు. ఈ నాయకుడు వచ్చి, కైలాస్ నేత గారు వచ్చి, మేము బాధాప్తా బాండ్లు తీసుకున్నాం, 10,000 కోట్లు తీసుకున్నాం, దాని రైతు బంధు ఖర్చు పెట్టినామని చెప్తా ఉన్నారు. 169 కోట్ల రూపాయలు అప్పనంగా ఒక బ్రోకరేజ్ సంస్థ కట్టబెట్టినామని చెప్తా ఉన్నారు. ఎవడి సొమ్ము ఎవడు వంచుకుంటున్నాడు? ఎవడి పాలవుతుంది?
తెలంగాణను మీరు రెండు పార్టీలు కలిసి దోసుకుంటున్నారు. మీరు ఇప్పటిదాకా కైలాస్ నేత గారు ఏం చెప్తా ఉన్నారు? మేము తలుచుకుంటే విచారణ జరిపిస్తే ఉరి వేస్తారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అని చెప్పారు. ఎందుకు తలుచుకోరండి? ఆ పార్టీ పైన, ఆ పార్టీ నాయకుల పైన మీకు ఎందుకు ఇంత ప్రేమ? ఎందుకు విచారణ జరిపించరు? జరిపించిన విచారణను వేగవంతం ఎందుకు చేయరు? ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఎందుకు నమోదు చేయరు? రైట్. ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు? మీరు ఎందుకు ప్రేమ చూపుతున్నారు కేసీఆర్ పైన, ఆ ప్రభుత్వం చేసిన అవకతవకల పైన, అక్రమాల పైన? ఒక్క నిర్ణయం తీసుకున్నారు గట్టిగా. ఎందుకు తీసుకోలేరు? ఉరి పడుతుందని మీరే చెప్తా ఉన్నారు కదా. ఉరి వేసే అంత నేరాలు ఘోరాలు చేసినప్పుడు మీరు ఎందుకు విచారణ చేస్తలేరు? ఎందుకు పెడతలేరు? చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? రైట్. దీనిపై కైలాష్ నేత గారి స్పందన వినే ముందు ఒకసారి సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, ఈ భూముల వివాదము, ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ చేసుకునేటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు నిజంగా వాళ్ళకి హెచ్సియు భూములపైన లేకపోతే రాష్ట్రం పైనటు తెలంగాణ సమాజం పైన చిత్తశుద్ధి ఉండే ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారా, లేదంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు లేకపోతే వాళ్ళ సొంత రాజకీయాల ప్రయోజనాల కోసం చేస్తున్నారు అనేటువంటి వాదనల్లో నిజం ఎంత ఉంది? మీ స్పందన ఏంటి దీనిపైన? వాస్తవానికి ఇష్యూ పొలిటిసైజ్ అయిన తర్వాత దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రతి పార్టీ ప్రయత్నిస్తుంది, ఎదుటి వాళ్ళని కార్నర్ చేయడానికి. ఇప్పుడు జరిగినటువంటి నిన్న మొన్న గత నెల రోజుల నుంచి వచ్చినటువంటి ఆరోపణలు ఒక పార్టీని మరొక పార్టీ కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నం మనకు అవుపడుతుంది. కానీ అసలు 2004 తర్వాత ఈ భూములు అమ్మకం చేసి రాబడి చేసుకోవటం కరెక్టేనా? తప్పైనప్పుడు అన్ని పార్టీలు, పరిపాలించిన 3 పార్టీలు తప్పు చేసుకుంటూనే వస్తున్నాయి. వైఎస్ రాజశేఖర టైంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ల పేరు మీద భూములు అప్పగించి కిడుపులో పాల్పడరని ఇప్పుడు అనేక సిబిఐ కేసులు ఉన్నాయి. అవి మనం చూస్తున్నాం, అందరికి తెలిసినటువంటి విషయమే. అప్పుడే కొన్ని వేల ఎకరాలు, దరిదాపు 33 స్పెషల్ ఎకనామిక్ జోన్లలో ఇది పెద్ద ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఇప్పుడు ట్రయల్స్ నడుస్తున్నాయి, ట్రయల్ ఉన్నాయి కేసులు. అప్పుడు అది జరిగింది. చంద్రబాబు నాయుడు వచ్చినంత చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియలిస్టులకు కావాలి భూములు అని చెప్పేసి తను ఇప్పుడున్నటువంటి హెచ్సి భూములు కూడా ఐఎంజీ సంస్థకు అప్పగించాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు. కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ కోకాపేటలో ఎకరం 100 కోట్ల పోతే ఇది తెలంగాణ అభివృద్ధికి సూచిక అని చెప్పిండు. ఇట్ ఈజ్ అన్ ఏ ఇండికేటర్, ఇది ఒక కొలబద్ద మనం రాష్ట్ర అభివృద్ధి చెందిన దానికి అని చెప్పేసి భూములు అమ్మి వాటికి ఎక్కువ రేటు వస్తే ఇదే అభివృద్ధికి సూచిక అని కూడా చెప్పిండు కేసీఆర్. అంటే 3 పార్టీలు కూడా ఇలా భూములు అమ్ముకుంటూ తర్వాత రాబడి, పన్నేతర రాబడి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రాబట్టుకోవటానికి ఈ పద్ధతులు అవలంబిస్తారు. కాబట్టి ఇది రైట్ ఆర్ రాంగ్ ముందు 3 పార్టీలు చెప్పాలి. అభివృద్ధి నుంచి పన్ను వసూలు చేసుకోవటంలో తప్పు లేదు. ఎకనామిక్ యాక్టివిటీస్ నుంచి ఇప్పుడు జిఎస్టీ వచ్చినట్టు యాక్టివిటీ నుంచి జనరేట్ అయితే తప్పు లేదు, లేదా డెవలప్మెంట్ నుంచి వస్తే తప్పు లేదు, లేదా మరి ఏ యాక్టివిటీ అయినా ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే రెవెన్యూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా కాకుండా ఇవన్నీ వదిలేసి కేవలం భూములే అమ్మి రాష్ట్రాన్ని పరిపాలించాలనేది కరెక్ట్ అనుకుంటే 3 పార్టీలు ఎవరు మాట్లాడటానికే వీల్లేదు. 3 పార్టీలు చేసినాయి ఆ పని. ఇదొక అంశం. రెండవది, ఇవాళ హెచ్సియు విషయానికి వస్తే హెచ్సియు విషయంలో 400 ఎకరాలు ప్రభుత్వానది అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే నానా రకాల ఆర్గ్యుమెంట్లు చేయొచ్చు, కానీ ఎవరి అనుమతితోటి చంద్రబాబు నాయుడు ఐఎంజీకి అప్పగించిండు. గవర్నమెంట్ అనుకుంటేనేగా అప్పగించింది. యూనివర్సిటీ నుంచి తర్వాత ఈ కార్పొరేట్ సెక్టర్కు ట్రాన్స్ఫర్ చేయరు కదా. రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాతనే చేసింది. వాళ్ళకు ఇంకొక 397 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేసి యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా యూనివర్సిటీ అథారిటీస్ ఒప్పుకొని ట్రాన్స్ఫర్ చేసి ఇది గవర్నమెంట్ భూములు అనుకొని అనిపించి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అదే అయిపోయినాక తెలుగుదేశం గవర్నమెంట్ అయినాక రాజశేఖర రెడ్డి ఏం చేసిండు, అది రద్దు చేసి ఇతర ఇన్వెస్ట్మెంట్ పర్పస్, పబ్లిక్ ఓరియంటెడ్ పర్పస్ కోసం కేటాయిస్తున్నాం న్యాయం చేశాడు. ఆయన చేసినాక కేసీఆర్ ఏం చేసిండు, సరే 50 ఎకరాలు ఇవాళ మన మయోంకు కేటాయించుండా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంది. కానీ 125 ఎకరాలు ఇవాళ ఎన్జిఓస్కి ఇచ్చినటువంటి వాస్తవం. అంటే మళ్ళీ ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి అది ఒక కన్ఫర్మేషన్. అంటే
చంద్రబాబు నాయుడు ఇచ్చింది గవర్నమెంట్ ల్యాండ్ అనుకుని ఇచ్చిండు, గవర్నమెంట్ ల్యాండ్ అనుకునే వైఎస్ రాజశేఖర్ క్యాన్సిల్ చేసిండు, గవర్నమెంట్ భూమి అనుకునే ఇవాళ కేసీఆర్ 125 ఎకరాలు ఎన్జిఓ హోమ్స్ కి ఇచ్చాడు. అంటే ఇవన్నీ 3 పార్టీలు చేసినటువంటి యాక్షన్స్ ఏంది, ఇది గవర్నమెంట్ భూమి అనుకుని ఇవి చేశాయి. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అది గవర్నమెంట్ భూమి అన్నది. అసలు ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి కేసీఆర్, వైఎస్ఆర్, రోసయ్య వీళ్ళందరూ కూడా కోర్టులకు కూడా వెళ్లారు కదండి. ఎస్, అందుకని ఇది గవర్నమెంట్ భూమి కాదు, ఇది యూనివర్సిటీ భూమి అనటానికి హక్కు లేదు. ట్రాన్స్ఫర్ అయింది, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని కేటాయించేటప్పుడు అది ఏ పర్పస్ లో కేటాయించాలి అన్నప్పుడు మనకైతే ఒక సోషల్ సైంటిస్ట్ గా లేక అకాడమిషియన్ గా ఇతర పర్పస్ల కన్నా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీకి దాన్ని అప్పగిస్తే ఒకటి పర్యావరణమే కాదు, అవన్నీ సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యూనివర్సిటీని కార్నర్ చేయడానికి అటువంటి వాడుతుంది పర్యావరణానికి. ఫస్ట్ అసలు ఎడ్యుకేషన్ పర్పస్ దాన్ని సేకరించింది కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ దాన్ని ఇవాళ అనేక బ్రాంచెస్, అనేక టెక్నాలజీస్ మారిపోతున్నాయి. సాఫ్ట్వేర్ వచ్చింది, ఆ తర్వాత నానో టెక్నాలజీ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఆ తర్వాత ఇంకా యూనివర్సిటీలను ఎక్స్టెండ్ అవుతున్నాయి. క్యాంపస్లు సరిపోక వేరే క్యాంపస్లు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఒక క్యాంపస్ ఇంటిగ్రిటీ ఉంటుంది కాబట్టి అది హెచ్సికే కేటాయిస్తే అది అన్నిటికన్నా అట్మోస్ట్ ఏమంటారు, ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు కానీ, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, పార్లమెంట్ మాట్లాడేటప్పుడు ప్రియారిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అని చెప్తారు ముచ్చట్లు. కాబట్టి ఆ రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వని బడ్జెట్ ఎందుకు, ఆ రెండింటికి ఇంపార్టెన్స్ అని పాలన ఎందుకని చెప్తారు. కానీ వాటి కేటాయింపులు అవన్నీ ఇప్పుడు మనకు డిబేట్లు అవసరం లేదు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. కానీ ఇప్పుడు ఎస్సీయూకు దాన్ని కేటాయిస్తే భవిష్యత్ తరాలకు ఇది ఒక పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. కాబట్టి భూములన్నీ ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టుకుంటా ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంది క్రైసిస్ ని. పాకిస్తాన్ అట్టే చేసింది, అమెరికా నుంచి అప్పులు తెచ్చి అప్పులను ట్రాన్స్ఫర్ చేసుకుంటే పోయింది, చేతులు ఎత్తేసినాయి. ఇప్పుడు ఎవరు సహాయం చేయనా, మీరు డెట్ లో ఉన్నారు, ఏ మూడీ సంస్థ మీకు రేట్ లేదు, అందుకని అప్పులు ఏమంటున్నారు. ఇప్పుడు మన రాష్ట్రాలు కూడా పాలించినటువంటి ప్రతి ప్రభుత్వం అప్పులు చేసి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకుంటే పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో దరిదాపు జిఎస్డిపిలో 45% అప్పులు ఉన్నాయి, వాళ్ళు ఒక గవర్నమెంట్ కి ఇంకో గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కార్పొరేషన్ అప్పులు కలిపితే ఇది కూడా 40% దాటింది. ఇది కూడా బడ్జెట్ అప్పులు 28% ఉన్నాయి, ఇవన్నీ కలిపితే అది కూడా 40% దాటుతుంది, ట్రాన్స్ఫర్ చేసుకుంటే పోతున్నారు. ఇప్పుడు ఈ భూములు కూడా మేము అమ్ముకోం అయితే అనేటువంటి ఆలోచన అవ్వపడుతుంది తప్ప అసలు అమ్ముడే తప్పు అనేటువంటి ఆలోచన చేయట్లేదు. వాళ్ళ ఆరోపణలో కూడా అదే, అయ్యో దీనిపైన వచ్చేటువంటి లాభం నేను తీసుకోలేకపోయానే అనే తప్ప దీనిపైన చిత్తశుద్ధి. ఇప్పుడు ప్రజలు కూడా ఏ స్థితికి వచ్చారంటే ఈ డిబేట్స్ అన్ని చూసిన తర్వాత ఒక ప్రాజెక్ట్ కడతానన్నా లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ భూములు సేకరించిన ఇలా చేతులు మారుతున్నాయని ప్రజలు దరిదాపు నెగిటివ్ ఆలోచించేటువంటి స్థితికి వచ్చారు. అంటే ఉపయోగించే పర్పసే సేకరించినా దీంట్లో కమిషన్లు ఉన్నాయని చెప్పేసి అనుకునే పరిస్థితి వచ్చారు. ఇవాళ పోలవరం తర్వాత కాళేశ్వరం డిబేట్ అయిన తర్వాత గత 2-3 ఏళ్లుగా ఈ కమిషన్ల కోసమే ప్రాజెక్టు గడుపుకునే స్థితికి ఇవాళ ప్రజలు వచ్చారు. అందుకని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ కోసం సమీకరిస్తామంటే ఏం లేదో మతలబు ఉంది. అది సమీకరిస్తే వచ్చేవాడు ఇన్వెస్టర్ వీళ్ళ కమిషన్ ఇస్తుండనేటువంటిది ప్రజలు అనుకునే స్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ ఎవరైనా అదరగొట్టాలని ఆర్గ్యుమెంట్ చేసినా సర్లే ఆయన అవకాశం వచ్చింది ఆ మాట మాట్లాడుతుండే అనుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి రోజుకు ఇది క్రెడిబిలిటీ తగ్గే పరిస్థితి తప్ప పెరిగే పరిస్థితి లేదు. సో కైలాష్ నేత గారు, ఇప్పుడు దిలీప్ ఆచారి గారు అన్నట్టుగా బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి, చేసినటువంటి అక్రమాలు, ఈ భూములు పొందడానికి సంబంధించి మరి మీరు కనుక నిజంగా ఆధారాలు ఉండి మీరు మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదా, మరి ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు మేము కనుక తలుచుకుంటే వాళ్ళకి ఉరే అని చెప్పేసి అని అన్నారు కదా, మరి దానిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని అన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఒకటి అని అంటున్నారు. మరి 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మద్దతుతో, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు దోస్తులు అని చెప్పేసి కాంగ్రెస్ అంటా ఉంది. అంటే నిజంగా ప్రజా ఆస్తులను కాపాడటానికి ప్రతిపక్షాలు పోరాడుతూ ఉంటే దీన్ని కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీకి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక వాదన. ఏం చెప్తారు?
ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ గురిగింజ నీతులు చెప్తుంటే హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే దేశ రంగ సంస్థలు మొత్తం కూడా అప్పన్నంగా మరి అంబానీ ఆదాయాన్ని కట్టబెట్టి, అదేవిధంగా పోర్టులను కట్టబెట్టి, జాతీయ స్థాయి రహదారులను మొత్తం వాళ్ళకి అప్పజెప్పేసేసి, దేశంలో ఉండబడే విమానయాన సంస్థలను దివాలా తీయించి, బ్యాంకులను కొల్లగొట్టేసేసి, అనేక మందిని దేశం దాటించేసి, ఇవాళ మనం చెప్పుకుంటూ పొట్టదించుకుంటే ఎందుకు పేగులని మన మీద పడితే మన దేశం మన ప్రధానమంత్రి. కానీ వాళ్ళు స్వదేశీ ముసుగులో విదేశీయులని పెట్టుబడులకు మరి ఈ రకంగా మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్లు ఈ దేశంలో పెట్టుబడి పెట్టించారో దాని చర్చ సిద్ధం. నేను రెండో విషయం, మరి 153 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చేసింది. రెండో విషయం, దేశంలో లక్షలాది మంది ఉపాధి, అది భారత ప్రజల యొక్క ఆత్మగా ప్రకటించినటువంటి నవరత్నాలను కూడా ఇవాళ దివాలా దించేసి, ఒక్క రోజులోనే, ఒక పూటలోనే, రోజుల్లోనే వేల కోట్లు సంపాదించేటువంటి శక్తి అంబాలకు, అదానికి వచ్చిందంటే దాని వెనుక మొత్తం భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం వలనే ఇవాళ జరిగింది తప్ప దేశ ప్రజల సంపద ఎందుకు పెరగలే? 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు రాలే? దేశంలో ఉండబడేటువంటి అణగారిన వర్గాల యొక్క ఏదైతే జీవన విధానంలో ఎందుకు ప్రమాణంలో మార్పు రాలేదు? ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర సమాధానం ఉండవు. కేవలం రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేసి, లేదా గవర్నర్లను ఉపయోగించి, లేదా వాళ్ళలో ఉండేటువంటి చిన్న చిన్న లోపాలను అర్థం వాళ్ళని చీల్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు తప్ప వాళ్ళ ప్రజాస్వామ్యం కానీ, లేకపోతే ఆర్గ్యుమెంట్ మీద కానీ, లేదా ప్రభుత్వాలని సహకరించేది కానీ లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న చోటనేమో 7 రూపాయలు ఇస్తారు యూపీ సంబంధించి కానీ, బీహార్ కానీ. తెలంగాణకు 42 పైసలు వస్తున్నాయండి. ఇది ఏమన్యాయం? మేము భారతదేశంలో ఒక రాష్ట్రం కదా, మేము పన్నులు కట్టడం లేదా? ఇది కదా వాళ్ళ వివక్షత. మేమనేది ఏంటిది? మేము ఇవాళ మా ప్రభుత్వం మీద నిందారోపణలు మోపుతా ఉన్నారు. ఏంది? రాష్ట్రంలో భూములని మేము 100% అమ్మలేదండి. రేవంత్ రెడ్డి గారు 100% దాన్ని ఏదైతే బ్యాంకులో పెట్టి కన్సల్టెంట్ పేరుతోటి దాన్ని మొత్తం కూడా వాల్యుయేషన్ ఏం చేసి 37 సంస్థల మ్యూచువల్ ఫండ్లలో 9,995 కోట్లు వచ్చినాయి. రెండోది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కన్సల్టెంట్లకు ఫీజులు ఇస్తారండి. అది వాస్తవం. ఎవరైనా, మీరైనా, మేమైనా ఫీజు ఇవ్వకుండా ఎవరు చేయరు. దాన్ని మదింపు చేయాలన్నా ఫీల్డ్ మీద దానికి సంబంధించినటువంటి వాల్యూ ఎంత ఉన్నది, వీళ్ళు చెప్తున్న వాల్యూ ఎంత ఉన్నది, ఆర్బీఐకి నివేదిక సమర్పించాలి. వారికి ఉండే క్రెడిబిలిటీ ద్వారానే మనకు వాళ్ళు డబ్బులు ఇస్తారు బ్యాంకులు. వాళ్ళు ఒక కన్సల్టెంట్ని ఆశ్రయించారు, తద్వారా వచ్చింది. ఇవాళ చేతులు మారినాయి. మియాపూర్లో అప్పరంగా అమ్ముకుంది మేం కాదండి, బీఆర్ఎస్ ప్రభుత్వం అండి. కోకాపేటలో 1000 ఎకరాలు అమ్ముకుంది వాళ్ళండి, మేం కాదండి. వారు సుమారు 10,000 కోట్ల రూపాయలు ఆనాడు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు సేకరించుకురండి భూముల మీద. ఇంకా అమ్మాలని చూసిర్రు, ప్రభుత్వం మారింది అంత లోపలే. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ మాకు నీతులు నేర్పాల్సిన అవసరం లేదు. 100% రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా ప్రజల ముందు ఇది జరిగిందని చెప్పినాము, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పినాము, నిరూపించగలిగినాం. కానీ తెర వెనుక నుంచి అసైన్డ్ భూములను మొత్తం కూడా మరి ఎస్సీ ఎస్టీల దగ్గర గుంజుకొని వాళ్ళందరూ కూడా అప్పనంగా వాళ్ళకి సంబంధించినటువంటి మయోములకు లేదా మరొకరికి హైదరాబాద్ ఉన్న 1000 ఎకరాలని అన్యాక్రాంతం చేసింది వాళ్ళండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మా మీద నిందారోపణ చేయడం అది రాజకీయం యొక్క వాళ్ళ పేలతనానికి నిదర్శనం. అందుకోసమే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు 100% ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి అప్పులు తెచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం 6,500 కోట్లు మీరు చేసినటువంటి అప్పులకు మేము ఇంత కడుతున్నామని చెప్పినాము. మా దగ్గర రైతు బంధు విషయంలో ఏదైతే రైతు భరోసా పెట్ట మేము 4 ఎకరాలు ఇచ్చామని చెప్పినాం. మీ లెక్క మొత్తం ఇచ్చినామని చెప్పలే, డబ్బులు లేవు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాలా తీయించినటువంటి వాళ్ళు మమ్మల్ని ఇవాళ కారణాలు చేయటం ఏందండి? కాబట్టి వాళ్ళు దోచుకున్న దోపిడీ మీద మేమేమో ములాఖాత్ అయినామంటున్నారు. మీరు గమనించాలి, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో, దయచేసి 1 నిమిషాలు పూర్తి చేస్తాను, నేనేం మాట్లాడను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జీఎస్టీ, నల్ల చట్టాలకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వివరించింది. అవినీతి అని చెప్పి ఆరోపణలు చేసిన కాళేశ్వరం మీద కావచ్చు, లేకపోతే కాకతీయ మిషన్ లోపల కావచ్చు, తెలంగాణలో జరుగుతున్న అవినీతి మీద ఎంక్వైరీ చేస్తామని వాళ్ళు 100 సార్లు చెప్పారు. నరేంద్ర మోడీ గారు కూడా ఎందుకు చేయలే? ఎందుకంటే 2 పార్టీలు ఒకటే. కానీ ఇవాళ మేము ప్రశ్న సమాధానం కాదు, మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు, మీరెందుకు విచారణను వేగవంతం చేయట్లేదు? మేడం మీరు అడిగినందుకు నేను డెఫినెట్ చెప్తా. ఇవాళ ఎంక్వైరీ దశలో ఉంది మేడం. అది ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, అదే విధంగా భూముల కుంభకోణాలకు సంబంధించి కావచ్చు, అదే విధంగా ఏదైతే కాళేశ్వరం శనేశ్వరంగా తయారైంది, కమిషన్ల కోసం కట్టబడ్డది, దాంట్లో ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా ఫైనల్ రిపోర్ట్ రాలేదు. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వము వారు ఏదైతే తప్పిదాలు చేసినారో ఆ తప్పిదాల మీద ఎంక్వైరీ చేస్తాం. దానికి కారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. మేమేమో వారికి ఏమన్నా బంధువుల వారికి బంధువులు భారతీయ జనతా పార్టీకి
బీఆర్ఎస్ కు రెండు అనుబంధ రైట్ రైట్ కైలాష్ గారు yes విభాగాలు. దత్తాత్రేయ గారు మాట్లాడండి. ఇప్పుడు ఏదైతే మిత్రులు కైలాష్ నేత గారు మాట్లాడుతా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే కుట్రపూరితంగా వ్యవహరించి ఉండకపోతే జూన్ 6, 2024 రోజు ఒక ప్రభుత్వ భూముల యొక్క విలువకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ జారీ చేసిండ్రండి. దాంట్లో ప్రభుత్వ భూముల విలువను తగ్గించే కుట్ర చేశారు మేడం. నేను ఎందుకంటా ఉన్నామంటే మేము ఇవన్నీ ఆధారాలతో సేకరించినాం కాబట్టి మాట్లాడుతా ఉన్నాం. ప్రభుత్వ భూముల విలువ ఎకరాకు ఫస్ట్ ఏమో 41 కోట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సంస్థకు అప్పనంగా అప్పజెప్పేటప్పటికి 52 కోట్లకు పెంచారు. ప్రస్తుత మార్కెట్ విలువ అంటూ 75,000 కోట్లకు పెంచారు. ఇవన్నీ అమ్మకానికి పెడితే 400 కోట్లు అమ్మకానికి పెడితే 300 కోట్లు మార్కెట్ వాల్యూ ప్రకారం రావాలా, ప్రభుత్వ వాల్యూ ప్రకారం 16,640 కోట్లు రావాలనేది ప్రభుత్వం యొక్క కుట్ర, ప్రభుత్వం యొక్క దురుద్దేశం. దీన్ని మొత్తం కూడా మేము బట్టబయలు చేసిన తర్వాత, బయటపెట్టిన తర్వాత, ఆధారాలతో సమీకరించిన తర్వాత ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని మధ్యవర్తిత్వం వ్యవహరించడం, బీజేపీ కాంగ్రెస్ రెండూ కలిసి చేసినటువంటి ఒక్క నిమిషం. నేను ఒక చిన్న విషయం తమ్మునికి నేను వేరే అంటలేను, వారు ఏదైనా మాట్లాడియండి, వారి స్వతంత్రం, డెఫినెట్ గా వారి మేధావులు. నేనేమంటున్నంటే ఆ ఎంపీ ఎవరో మీరు బయట పెడితే బాగుంటది కదా. ఇప్పుడు ఎప్పుడు బయట పెడతారు? మీకు మీరుగా బయటకు వచ్చి మేము చేసినామని చెప్పుకుంటే బీజేపీ నాయకులు నా వల్ల తప్పు జరిగింది అనుకుంటే ప్రజలు దానికి ఖచ్చితంగా కరాఖండిగా వ్యతిరేకిస్తారా, నిర్దేశిస్తారా చెప్తారు. మేము ఏమంటామంటే మేము బయట పెడితే వాళ్ళకి ఇంకా ఫేస్ కాదు కదా, ముఖమే ఉండదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ అలాగే చేయండి ఇంకా మంచిది కదా. తప్పకుండా రోజా గారు ఇక్కడ వినండి. త్వరలోనే మేము కొన్ని కెమెరాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా సేకరిస్తా ఉన్నామని చెప్పేసి మా నాకు చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఏదైతే ఐసిఐసిఐ బ్యాంకుని అప్రోచ్ అయిన రోజు ఐసిఐసి బ్యాంకు నాయకులు, ఆ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు ఏ ఒక్కరు కూడా భూమిని పర్యవేక్షించకుండా, భూమి యొక్క ప్రాంతాన్ని కానీ భూమి ఎక్కడ ఉంది అనేటువంటి చూడకుండానే మేము ఇప్పిస్తాము. దానికి మధ్యవర్తిత్వం జరుపుతున్నటువంటి సంస్థనే టిఐఏ. ఈ టిఐఏని దగ్గర ఉండి నడిపించినటువంటి వ్యక్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎంపీ అని చెప్పినాము. మా నాయకుడు ఖచ్చితంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు కదా, అంత కాన్ఫిడెన్షియల్ గా త్వరలోనే మేము బయట పెడతాము. బీజేపీ కాంగ్రెస్ యొక్క చీకటి ఒప్పందాన్ని తెలంగాణ ప్రజల ముందు పెడతాము. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సొమ్ములను ఢిల్లీకి అప్పనంగా కప్పం కట్టడానికి మోసే పార్టీలే తప్ప తెలంగాణ ప్రజలను బాగుపరిచే పార్టీలు కావు అని కరాఖండిగా మేము చెప్తా ఉన్నాం. అది నిజమైతా ఉంది. ఇవాళ ఆర్బీఐ, సెబీ, వాల్టా, ఫారెస్ట్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం పైన సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, విజిలెన్స్ సంస్థలు కావచ్చు, వీటన్నింటిని నిద్ర లేపాల్సిన బాధ్యత బీజేపీ మీద లేదా అండి? బీజేపీ ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిందా అండి? ఎవరు బయట పెట్టండి మా మీద అరుస్తా ఉన్నారు తప్ప నిజంగానే దీని మీద చిత్తశుద్ధి ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, హోంమంత్రిగా సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ ఆదేశాలు జారీ చేయమని చెప్పండి, దీనిపైన ఇన్వెస్టిగేషన్ చెప్పమని చెప్పండి. ఎందుకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన రాలేదంటే ఖచ్చితంగా ముమ్మాటికి బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి ఈ హెచ్సియు భూముల యొక్క 400 ఎకరాలను కబ్జా చేయాలని, అక్రమంగా అమ్మాలనేటువంటి కుట్ర దాగి ఉందనేటువంటి బట్టబయలైపోయింది. అధికారంలో ఉండి అడ్డగోలుగా భూములు పనిచేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు అసలు హెచ్సియు భూముల వ్యవహారంలో మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అని ఆధారాలతో మాట్లాడుతున్నారా? అడ్డగోలుగానే పదాన్ని ఎట్లా వాడతారు మేడం మీరు? నేను కాదు, దిస్ ఈస్ నాట్ మై స్టేట్మెంట్ మిస్టర్ దత్తాత్రేయ జీ, ప్లీజ్. ఎవరిచ్చారు? బీజేపీ వాళ్ళ కామెంట్ నేను చెప్తున్నాను. ఒక్కసారి కాదు 100 సార్లు అంటాం, 1,00,000 సార్లు అంటాం. ఒక్క నిమిషం రఘునందన్ మాట్లాడింది మీరు వినలేదా? దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం వినండి. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం వినండి. రఘునందన్ మాట్లాడింది మీరు వినలేదా? రఘునందన్ చేసినటువంటి కామెంట్స్, బీఆర్ఎస్ నేతలపై ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు వినలేదా? ఆయన మాట్లాడింది ఇది అడ్డగోలుగా బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అప్పనంగా అప్పచెప్పినటువంటి వాళ్ళకి ఈ రోజు హెచ్సియు భూముల వ్యవహారంలో మాట్లాడే నైతిక అర్హత లేదు, అది కేటీఆర్ కానీ కవిత కానీ అని క్లియర్ కట్ గా చెప్పారు. రఘునందన్ అనేటువంటి వ్యక్తి, నేను మేధావిని, తెలంగాణ రాష్ట్రంలో నాకంటే పెద్ద మేధావి లేదు, నేను ఒక అడ్వకేట్ అని చెప్పి స్వయం ప్రకటిత మేధావిగా పనిచేస్తా ఉన్నాడు కదా, ఆ మేధావికి చెప్తా ఉన్నా మీ రాజు న్యూస్ ద్వారా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ హెచ్సియు భూముల వ్యవహారం పైన ఒక్కసారి నువ్వు వెళ్ళి చూసావా? 100 సార్లు మాట్లాడినాము, 100 సార్లు మాట్లాడుతున్నాం. మేం కాదు మాట్లాడేది. ఒక్క నిమిషం దిలీప్ గారు. జ్యోత్స్న గారు, నేనేమంటున్నానంటే వీరన్నీ తప్పుడు సమాచారము లేదనుకుంటే తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము మాట్లాడలేదు, మీరే మొత్తం దాని మీద భుజాల మీద వేసుకొని మోస్తున్నారు అని చెప్పి చెప్పకండి. మేము మీకు తెలియదు విషయం ఇదో, మేము మాట్లాడితే మీరు మొహం ఎక్కడ పెట్టుకోవాలనో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. మేము పెట్టుకుంటే తెలంగాణలో ఉండమని చెప్పినావు కదా, పెట్టు, మా మీద ఎందుకు సానుభూతి చూపెడుతున్నావు? మా బీజేపీ నాయకుడు కూడా మేమే అడుగుతా ఉన్నాం కదా,
సానుభూతి ఎందుకు మీకు బీజేపీ పైన? మీకెందుకు సానుభూతి? మేము తప్పు చేస్తే మీరు దొంగలు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం, బరాబర్ చెప్తా ఉన్నాం. 1,00,000 ఎకరాలు దోచుకున్నారు ధరణి పేరు పెట్టి, 1,00,000 ఎకరాలు మీరు దోచుకున్నారు ధరణి పేరు చెప్పి. ఈ చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీకు పప్పులు ఉరుకుతున్నాయి. ఈ చాతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీ పప్పులు ఉరుకుతున్నాయి. లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టి మీ పప్పులు ఉరుకుతున్నాయి. లేదనుకుంటే మీరు ఇట్లా మాట్లాడతారా? ఇంత బరితెగించి మాట్లాడతారా? ఈ కైలాష్ నేత గారు మీకు చెప్తా ఉన్నాం, సూటిగా అడుగుతా ఉన్నాము. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడండి? మీరు ఎస్సీయూ భూములలో ఎవరైనా సరే, ఏ సంస్థ అయినా సరే, 1 అంగుళం భూమి కొనుక్కున్నా మేము గుంజుకుంటామా అంటున్నారు. మేము అధికారంలోకి వచ్చినాక గుంజుకుంటామో అని చెప్తున్నాడు. రద్దు చేస్తామంటలేడు, గుంజుకుంటామంటున్నారు. మీకు దమ్ము లేక వారు కేటాయించిన 1,00,000 ఎకరాల భూమిని ధరణి పేరు చెప్పి మాయమాటలు చెప్పి గరీబుల భూములను దోచుకుంటే మీకు చేతగాక చూస్తూ ఊడియం చేస్తా ఉన్నారు ఆ పార్టీకి. ఇవాళ మీరు మా గురించి మాట్లాడుతూ ఉన్నారా? బీజేపీ గురించి చెప్పమని చెప్తే 2 అది 2 ఇది అని చెప్తా ఉన్నారు. వచ్చి ఎస్సీ భూముల గురించి మాట్లాడంటే ఢిల్లీ దాకా పోతా ఉన్నావు. హైదరాబాద్ లో నువ్వు విద్యార్థి నాయకుడు అని చెప్పి నిన్ను కూర్చోబెట్టి ఏదన్నా సమాధానం చెప్తావో, విద్యార్థుల తరఫున మాట్లాడతామో అని మేము మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ ఎట్లొస్తుందో తెలియదా మీకు? మీరు విద్యను అభ్యసించారు, మేధావులు అనుకుంటా ఉన్నావు, డాక్టరేట్. మీరు సిబిఐ ఒక రాష్ట్రానికి రావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ కన్సల్ట్ కావాలి. మీరు ఎందుకు లెటర్ రాస్తలేరు? ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు 100 మాటలు చెప్పిండు, సిబిఐకి కంప్లైంట్ చేసిండు. అదే కంప్లైంట్ చేసిన పేపర్ మీద ఇవాళ సీఎంఓ ఆఫీస్ లో ఒక ఎండార్స్ చేసి ఇవ్వండి. 15 నిమిషాల్లో, 15 నెలలు కాదు మీకు పట్టిన 15 నెలలు కాదు, 15 నిమిషాల్లో వీళ్ళందరినీ జైల్లో పెడతాం. కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని అందరినీ జైల్లో పెడతాం. మీకు దమ్ముంటే ఎండార్స్ చేసి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అడగండి సెంట్రల్ గవర్నమెంట్ ని. ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకంటే మీకు లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. పప్పకాలలో మీకు మజా ఉంది, ఆ దోపిడీ కొనసాగుతుంది కాబట్టి వాళ్ళని ఏమంటలేరు. మీరు ఇవాళ మా మీద నిధులు మోపడానికి ప్రయత్నం చేస్తారా? మీరు చేసిన నిర్వాహకం. ఇంకొకటి, మీరు నియోపాలిస్ భూములను రద్దు చేస్తామని చెప్పండి, ఎందుకో చెప్తలేరు? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, నియోపాలిస్ లో భూములని అక్రమంగా వేలం వేసిర్రు, మేము వ్యతిరేకమని చెప్పిండు కదా. ఈ రోజు ఎందుకు రద్దు చేస్తలేరు ఆ భూములను? రైట్, ఓకే. కైలాష్ గారు మాట్లాడండి. ఇప్పుడు వారు రాజకీయంగా బురద తల్లే కార్యక్రమం ఎంచుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ రేపు బీజేపీ ఒకటి కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఒక్క నిమిషం చూడరా, మీరు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ అవినీతి గురించి మాట్లాడారు కదా. ఏ ఒక్క రోజున సిబిఐ చేత గాని, ఈడీ చేత గాని మా ప్రభుత్వాల మీద, కాంగ్రెస్ ప్రభుత్వాల మీదనే దాడులు జరుగుతాయి. డీకే శివకుమార్ మీద, మరి కేసీఆర్ మీద ఎందుకు జరగలే? రాష్ట్రంలో ఉన్నారు. నీ బాధ్యత మేము గుర్తుకు చేస్తున్నాం. ఒక్క నిమిషం చెప్పండి. మరి అదే విధంగా పశ్చిమ బెంగాల్లో మీరు ఈడీలను దోలుతారు, సిబిఐలను దోలుతారు, అన్ని కూడా ఏదైతే ఇన్వాల్వ్ అవుతారో నా కేంద్ర దర్యాప్తు సంస్థలు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం విషయంలో కావచ్చు, భూములకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా బిఆర్పూర్ భూములకు సంబంధించి కుంభకోణం ఒక్క నిమిషం, మీరు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, కేంద్రంలో ఉండే పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రాష్ట్ర ఇన్ఛార్జీలు మాట్లాడారు. 10 సంవత్సరాల విషయాల్లో పట్ల ఇవాళ మా ప్రభుత్వం మేము కూడా అడుగుతున్నాం. మరి మీరే డైరెక్ట్ గా రంగంలో దిగండి. మీకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించేటువంటి కర్ణాటక మీద జరుగుతుంది. తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎక్కడైనా మీకు వ్యతిరేకంగా ఉంటే వారి మీదకి సిబిఐ తెల్లారి దొరికి ఇంటికి పోతుంది. లేదా మీకు అనుకూలంగా ప్రజలు చేస్తే కేసులన్నీ మాఫీ అవుతాయి. ఇప్పుడు సుజనా చౌదరి అంటే ఆయన తప్పులు చేసిందని మీరు ఆరోపణ చేసిరు. ఆయన మీ పార్టీలో చేరిన తర్వాత ఎంక్వైరీ జరిగిందా? సుజనా చౌదరి మీదనే నేను అడుగుతున్నా, 1000 కోట్లు దోచుకున్నాను మీ బీజేపీ వాళ్ళు మాట్లాడి వాదులుగా భారతీయ జనతా పార్టీ ఆలోచన తప్ప ఏనాడు కూడా మీరు సక్రమైన పద్ధతిలో రాజకీయాలు చేయలేదు. ఈ దేశంలో మీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారో, ప్రజాస్వామ్యం గురించి అడుగుతారో, మీ దర్యాప్తు సంస్థల మీద ప్రశ్నలకు పరంపర ఉంటుందో అప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. మీకు పార్లమెంట్ లో అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళనే మీరు విజయసాయి రెడ్డి
అవునండి, మీ సంస్థల దర్యాప్తు తీరు ఒక తీరు ఉండాలి అంటున్నా. రైట్ రైట్ అందరూ ఒక ఓకే తీరు ఉండాలి. ఈ దేశ కైలాష్ గారు ప్రజలుగా కైలాష్ గారు మేము భావించేది అది. కైలాష్ గారు ప్రభుత్వం స్టాండ్ ఏంటి హెచ్సియు భూముల విషయంలో? మనం కన్క్లూడ్ చేద్దాం మేడం, డిబేట్. ఎస్ 100% మీ ఇవాళ రాజకీయ ఆరోపణలన్నింటినీ కూడా పక్కకు పెడితే ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో మేము అమ్మాలని కాదు, మరొకటి కాదు. దాంట్లో ఏదైతే మ్యూచువల్ ఫండ్ పేరుతోటి డబ్బులు తీసుకోవడం జరిగింది, దాన్ని కూడా ఇవాళ మొత్తం ప్రభుత్వం అన్ని పేపర్లకు విడుదల చేయడం జరిగింది. కానీ 100% ఈ రాష్ట్రంలో భూముల అమ్మకాలకు తద్వారానే రాష్ట్ర అభివృద్ధి అని మేము భావించలే మేడం. ఉన్న వాటిని సద్వినియోగం చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికో రైతులకు నిరుద్యోగులకు ఉపయోగపడాలని చెప్పేసి మేము ముందుకు పోయినాం తప్ప వాళ్ళ మాదిరి సంస్థలకు కానీ పెద్ద పెద్ద ఆకాశ అర్మాలు కట్టుకోవడానికి కానీ లేదా మరొక దానికో మేము కేటాయింపులు జరపలేదండి. మేము క్లియర్ గా ఉన్నాము. ఈ రాష్ట్రంలో పట్ల భూముల విషయంలో పట్ల తెలంగాణ రాష్ట్రానికి ట్రస్టీగా ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు 2012లో కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారు అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాసిండు. ఎస్సీయు భూములకు కేటాయించిన భూములు ఇప్పటిదాకా రికార్డుల లోపల ప్రభుత్వ భూమి అని ఉంది, మీరు ఎస్సీయుకి కేటాయించిన భూములను వారికి రికార్డ్ చేయండి, అంటే రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి అప్పటి ధర్మేంద్ర ప్రధాన్ గారు లెటర్ రాసిండ్రు కేసీఆర్ గారికి 2012లో. అప్పుడు ఆ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. మీరు వచ్చిన తర్వాత మేము కోర్టులో కేసు గెలిచినాం అని చెప్పి మీరు అమ్మకానికి పెట్టిర్రు. ఇది మీ పండుగ వాతావరణం. ఇది మీరు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు మీరే అమ్ముతారు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థని అడ్డికి బ్యాంకులను దివాలా తీయించి 16 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థ మరి అడ్డికి ఏ బ్యాంకు దివాలా తీసింది? మీరు ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పారు కదా. ఈ రోజు ఎస్బీఐ బ్యాంక్ కైలాష్ గారు ఒక్క నిమిషం అండి. సత్యం గారు ఫైనల్ గా అసలు ఈ హెచ్సియు భూముల వివాదం సమసిపోవాలంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయంటారు? ఒకటేనండి, ఇవాళ గవర్నమెంట్కే చెందితే భూములు గవర్నమెంట్కే చెందితే రేపు సుప్రీం సాధికార కమిటీ కానీ సుప్రీంకోర్టు కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే అది సోషల్ ఇన్వెస్ట్మెంట్ కోసం కేటాయించాలి. కార్పొరేట్ సెక్టార్లకు తీసుకొచ్చి కేటాయించడం కాకుండా ఇప్పుడు ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలోనే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఉంది. అది సోషల్ ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. ఇదివరకైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉండేది. దానికి ప్రత్యేకమైన క్యాంపస్ వచ్చినాక అది సిద్దిపేట రోడ్డుకు అది ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి వేరే క్యాంపస్లోకి. కాబట్టి అందులో కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తే మంచి దేశాభివృద్ధికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అలా కన్వర్ట్ చేయటం మంచిది ఇవాళ. ఎందుకంటే ఇండస్ట్రీస్ మొత్తం కార్పొరేట్ సెక్టర్ చేతిలోకి పోయినాయి. మరి భూములు కూడా కార్పొరేట్ సెక్టర్ చేతులకే పోతే ఏమైపోవాలి మధ్యతరగతి కింద తరగతి ప్రజలు? ఇప్పటికే మనం చాలా చూసాం ఇండికేటర్స్, ఇవాళ పత్రికలో చాలా ఇండికేటర్స్ వెనకబడి ఉన్నామని, ఈక్వాలిటీ కూడా దారుణంగా ఉందని. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ వాళ్ళ చేతిలోకి పోయి ఉన్న ప్రభుత్వ భూములు రైతుల నుంచి లాక్కున్న భూములని వాళ్ళ చేతిలోకి పోతే వాళ్ళ చేతిలోకి పోగానే అది 4 కోట్లు 5 కోట్లు అవుతుంది. రైతుల దగ్గర తీసుకునేటప్పుడు 10 లక్షలు 15 లక్షలు ఇస్తున్నారు. అంటే చివరికి మనం అనుకున్నటువంటి దేశభక్తి అంతా రివర్స్ లో నడుస్తుంది. ఈ పేరు దేశభక్తి అని చెప్తాం, రివర్స్ లో నడుస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఆగాలి, ఈ ప్రక్రియ ఆగాలి. అందుకని ఆ విధంగా ఆలోచిస్తే మనం సమగ్ర దేశాభివృద్ధి చూసినట్టు అవుతుంది. ఆ విధంగానే ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, దత్తాత్రేయ గారు, దిలీప్ ఆచారి గారు అండ్ కైలాష్ నేత గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.